టేకండి. అరుణ్, హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే నాకు ఎప్పుడులానే చాలా స్పెషల్. కానీ వాళ్ళ ఒక విషయం చెప్తాను. నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు నా చుట్టూ ఉన్నప్పుడు నేను చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను? నీకోసం ఏం చేసినా నాకు చాలా అప్రూపంగా అనిపిస్తుంది. ఒక చాక్లెట్ కొనిచ్చిన, నీతో బయటకు వెళ్ళినా, ఒక జ్యూస్ చేసి ఇచ్చిన, చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను. నేను మెస్మరైజ్ చేసుకుంటూ ఉంటాను. చాలాసార్లు చెప్పాలనుకున్నాను, మాటలు రావట్లేదు. నేను ఎక్స్ప్రెసివ్ కాదు, మీకు తెలుసు. ఒకటే చెప్పాలి, నేను చెప్పేది పూర్తిగా వింటూ ఇల్లు ఎగ్జైట్ అవుతున్నా. నేను ఇవాళ నీకు ప్రపోజ్ చేయాలి, నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఐ థింక్ హ్యాపీ బర్త్డే. ఏంటి హ్యాపీ బర్త్డే కాదు, కానీ ఇవాళ ఒక విషయం చెప్పేద్దాం అనుకుంటున్నా. ఫైనల్ నీకేం అనిపించట్లేదు స్పెషల్గా ఇవాళ ఏంటి రేణు వచ్చి ఏదో చెప్పాలంటుంది అని? అర్థం చేసుకోవచ్చు కదా. ఈ నెలలో మన ఫ్రెండ్షిప్లో నా కళ్ళలో నీకు ఎలాంటి ఫీలింగ్స్ కనిపించలేదా? సరే, ఓకే, నీకు కనిపించినా కనిపించకపోయినా ఏం అనిపించినా కూడా ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఎలా అయినా తీసుకో, ఎలా అయినా ఊహించుకో, ఎలా అయినా ఆలోచించు. నేను చెప్పడం అయితే చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. అంతే, ఇంకంతకు మించి ఇంకేం చెప్పలేను. I love you so much. Hey Arun, happy birthday ra. ఏంటి బర్త్డే స్పెషల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి? ఏముంది, రొటీనే. ఏదైనా సరే ఇంకా ఎలాంటి దాచుకోవాలనుకోవట్లేదు. స్ట్రైట్గా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అంటే ఎప్పుడు నీకేం అనిపించలేదా వచ్చి కూర్చుంటావు, పక్కన కూర్చుంటావు, అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడుగుతావు. ఇప్పుడు ఏం అనిపించలే? సరిపో, నీకు అనిపించినా అనిపించకపోయినా నాకు అనిపించింది చెప్పేస్తున్నా. నువ్వు ఎలా అయినా తీసుకో, ఒప్పుకుంటే ఒప్పు, లేదంటే లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హే అరే పిచ్చోడా ఏంటి? ఓకే వెయిట్, I love you, love. Oh my God. కాదు, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు? I love you. ఎన్నిసార్లు చెప్పాలి? I love you, I love you.